రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తీర ప్రాంతం నుండి మత్స్యకారుల తరిమేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి చంద్రశేఖర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ రమణి, శివ, మల్లాడి రామకృష్ణ, ఓలేటి మహేష్, ఎం శివకుమార్, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తీసుకొచ్చినటువంటి బడ్జెట్ చూస్తే గత ప్రభుత్వాలు 5,000 కోట్ల రూపాయలు భారతదేశంలో బడ్జెట్ పెడితే కేంద్ర బడ్జెట్ దాన్ని 2,000 కోట్లకి కుదించి ఆ రకంగా మత్స్యకారులకు ఇవ్వాల్సినటువంటి ఉపాధిని కూడా గండికొట్టే పరిస్థితి రోజున చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించినంత వరకు సముద్ర తీరంలో ఇల్వాన్మెట్, గ్యాల్మెట్ ఇటువంటి లోహాలు ఈ రోజున ప్రపంచ స్థాయిలో ముందుకి ఆధిపత్యం చెలాయించాలంటే టెక్నాలజీ పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా ఈరోజు నరేంద్ర మోడీ సముద్రాన్ని ముక్కలు చేసి బ్లూ ఎకానమీ పేరుతో ఇటువంటి చట్టాలు తీసుకురావడం మూలంగా సముద్రంలో ఉన్నటువంటి ఇసుకని కూడా ఈ రోజున అమ్ముకునే పరిస్థితి నరేంద్ర మోడీ కార్పొరేట్లకి తీసుకోమని చెప్పేసి దారాదత్తం చేయడానికి ఆ రకంగా చట్టాలు తీసుకొచ్చాడు. కాబట్టి మేము తీవ్రంగా ఈ చట్టాలని అన్నింటినీ కూడా వెనక తీసుకోవాలి. మత్స్యకారుల జీవనోపాధి కాపాడాలి, మత్స్యకారుల వృత్తిని కాపాడాలి, ఏవైతే వాళ్ళకి ఉన్నాయో సబ్సిడీ మీద ముడిసరిని అందించాలి. ఇవన్నిటి మీద కూడా మేము పెద్ద ఎత్తున రాష్ట్రంలో పోరాడతామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఎక్కడైతే ఏటుమగ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులకు కూడాను ఆ విధంగా ఇవ్వాలని, ఏదైతే అక్కడ పరిహారం ఇస్తారో ఆ పరిహారం కూడా ఇక్కడున్న మత్స్యకారులకు ఇవ్వాలని ఈరోజు పెద్ద ఎత్తున మత్స్యకారులు ఆందోళన పోరాటం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఉధృతంగా ఉద్యమం సాగుతుంది. ఆ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా, ఆ విధంగా పరిహారం అందించే విధంగా రాబోయే రోజుల్లో మత్స్యకారులని ఉత్తేజం చేసి చైతన్యపూరితం చేసి రాబోయే పోరాటాలకు మత్స్యశాఖ రంగం పోరాడుతుంది. ఆ విధంగా వాళ్ళకి మద్దతు ఇస్తుంది. రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా తీసుకుపోయి నిజంగా ఇక్కడ పాలక ప్రతిపక్షాలు చిత్తశుద్ధి ఉన్నట్లయితే తాడేపల్లిలో జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలి, ఢిల్లీలో మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలి. ఆ విధంగా ధర్నా చేసి మత్స్యకారులని సమస్యల పరిష్కారంలో చిత్తతో చూపించాలి తప్ప మొక్కుబడిగా చేస్తే మత్స్యకారులు కూడా నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారు. రాబోయే ఎన్నికలు మరికొద్ది రోజుల్లో 2-3 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఆ ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయి. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మత్స్యకారుల పట్ల వ్యవహరిస్తున్న తీరు సరిగా లేకపోతే మీకు మరి బంగాళాఖాతంలో కలిపే విధంగా మత్స్యకారులు సన్నద్ధంగా ఉన్నారనే సందర్భంలో